ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరించి దేశాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టడమే బీజేపీ అవలంబిస్తున్న విధానమని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు కో కన్వీనర్ శ్రవణ్ నాయక్ చెప్పారు. ఇక మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవడానికి తప్ప ప్రజలకు మేలు చేద్దామన్న ఆలోచన బీజేపీకి ఏమాత్రం లేదని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవాళ అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించి ఉద్యోగులు రోడ్డు పడేసే కుట్ర జరుగుతుందంటూ ఆయన మండిపడ్డారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి సంక్షేమ పథకాలతో మొసలి కన్నీరు కాలుస్తుందని అన్నారు. దేశంలో హిందుత్వ నినాదంతో విభజించి పాలించే విధంగా ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ రాజకీయంగా బీజేపీ పబ్బం గడుపుకుంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, కాంగ్రెస్తోనే అభివృద్ధి జరుగుతుందన్న అభిప్రాయంతోనే ఉన్నారని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగురవేసి బీజేపీకి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి బీజేపీ యాత్ర, సంకల్ప యాత్ర. ఈ బీజేపీ సంకల్ప యాత్ర కేవలం భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలనన్నీ ప్రైవేటీకరణ చేయాలనే సంకల్పమే వాళ్ళ సంకల్ప యాత్ర. ఏం సంకల్పం? ఆ సంకల్ప యాత్రతోటి ఎలాంటి లాభం లేదు, కేవలం ప్రజలకు నష్టమే ఉంది. వారి స్వంతగా వాళ్ళ అభివృద్ధి తప్ప కేవలం అంబానీ, అదానీ వాళ్ళకే ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళు కుమ్మక్కై ఈరోజు దేశ ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఘనత కేవలం మోదీది, అమిత్ షాది అని నేను మీ ద్వారా తెలుపుతున్నాను. ఏదైతే రాజ్యాంగాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారో దీనికి తగిన గుణపాఠం మీకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు, పార్లమెంట్ ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారని కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతోటి ఇక్కడ తెలంగాణలో 17కు 12 సీట్లు అధికంగా వస్తుందని, భారీ మెజార్టీతో వస్తుందని, మరి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఓర్చుకోలేకనే ఆ భయంతో ఈరోజు బీజేపీ సంకల్ప యాత్ర చేసింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి కేంద్ర ప్రభుత్వం గద్దెదించి భావి ప్రధాని రాహుల్ గాంధీకి చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో